ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, ప్రశ్నలతో మొదలైన పార్టీ. నేను ఎక్కడున్నా సరే నా ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాన్న పార్టీ. మరి ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే డిఎస్సి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, బీజేపీ వాళ్ళు స్పందించరు. మేము మండలంలో బీజేపీ వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా కూటమి ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, మీరు స్పందించండి, మీరు ఈ స్కామ్కి అనుకూలమా లేకపోతే విముఖమా చెప్పండి, మీరు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదో చెప్పండి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం రాదు. మీరేమో డబుల్ ఇంజిన్ అని చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్తో స్కాములు నడుస్తున్నాయి. తండ్రేమో రాజధానితో పేరు మీద స్కామ్ నడిపిస్తున్నాడు, కొడుకేమో డిఎస్సి పేరు మీద స్కామ్ నడిపిస్తున్నాడు. ఈ డబుల్ ఇంజిన్ స్కామ్లో ఉంది తప్ప డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేదు అని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా బీజేపీ కూడా జనసేన కూడా స్పందించట్లేదు. ఈ స్పందించవలసిన అవసరం ఈ రెండు పార్టీలకు ఉంది. ఖచ్చితంగా మీరు ఈ రెండు పార్టీలు, ఈ మూడు పార్టీలు, కూటమి ప్రభుత్వం మీకున్న మీడియాతోటో లేకపోతే మీకున్న సపోర్ట్ తోటో ఎన్ని జాకీలు పెట్టి లేపినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు, ఈ స్కాముల గురించి మీరు మాట్లాడే వరకు, మీరు ఒప్పుకునే వరకు కూడా, మీరు సిబిఐ విచారణ ఒప్పుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత వైపు ఉంటుంది.